వెల్కమ్ టు సివిల్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది ఇంటర్వ్యూ టైమ్స్లో చాలా అడుగుతుంటారు ఎక్కువ మంది. సో అసలు గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటి, ఐఎస్ కోడ్ బుక్ ప్రకారం ఎన్ని గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్స్ ఉన్నాయని ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ అంటే ఏంటంటే, యాజ్ పర్ ఐఎస్ 456/2000 టేబుల్ నెంబర్ 2 గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్స్ అనేవి 3 ఉన్నాయన్నమాట. ఒకటి ఆర్డినరీ కాంక్రీట్, స్టాండర్డ్ కాంక్రీట్ రెండోది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి హై స్ట్రెంత్ కాంక్రీట్ అనమాట. సో ఆర్డినరీ కాంక్రీట్ అనేది ఏంటంటే M10 నుంచి M20 వరకు ఉన్నదాన్ని ఆర్డినరీ కాంక్రీట్ అంటారు అనమాట. అంటే ఈ ఆర్డినరీ కాంక్రీట్ అనేది జనరల్గా మన చుట్టుపక్కల బిల్డింగ్స్లలో వాడుతుంటారు. మనం చిన్న చిన్న హౌస్లు కడుతుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లలో చిన్న చిన్న వర్క్స్, స్మాల్ మీడియంలో ఉన్న వర్క్స్ అన్ని దానిలకు, స్మాల్ వర్క్స్లో ఉన్న అన్ని దానిలకు ఇది వాడుతుంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ కాంక్రీట్ అనమాట. సో ఇది వచ్చేసి M25 నుంచి M55 మధ్యలో, M25 నుంచి M55 మధ్యలో ఉన్న అంతవరకు ఇది స్టాండర్డ్ కాంక్రీట్ అంటారనమాట. సో ఇది జనరల్గా ఇది కూడా అంతే, కొన్ని మీడియం రేంజ్లో వర్క్స్ అన్ని దానికి ఇది వాడుతూ ఉంటారు. ఓకేనా, ఇది మీడియం రేంజ్ దానికి వాడుతుంటారు. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి హై స్ట్రెంత్ కాంక్రీట్ అనమాట. M60 నుంచి M80 వరకు. ఓకేనా, ఇది హై స్ట్రెంత్ కాంక్రీట్. సో ఇది ఇక్కడ ఏంటంటే, ఇది డిజైన్ ప్రాక్టికల్ ప్రకారం ఇది అప్లై కాదనమాట. డిజైన్ చేయడానికి డిజైన్ రూల్స్ ప్రకారం ఇది ఫాలో అవ్వరు. సో కొన్ని ప్రీవియస్గా ఎక్స్పెరిమెంటల్ రీడింగ్స్ని తీసుకొని, అలాగే ముందు ఏదైనా చేసిన దాన్ని బట్టి తీసుకొని దాని మీద ఈ రీడింగ్స్ అని చెప్తుంటారు. సో నెక్స్ట్ దాని కింద 2 నోట్స్ ఉంటాయి అన్నమాట. 1 వచ్చేసి M అంటే ఏంది, అందులో ఉన్న 10 అంటే ఏంది. M అంటే మిక్స్ అన్నమాట. మిక్స్ అనేది తెలుపుతుంది M అనేది. నెక్స్ట్ 10 అంటే 10, 20, 30 ఇలా వచ్చింది కదా. సో ఇదేంటంటే కొత్తగా తెలియని వాళ్ళకి చెప్తున్నా, M అంటే మిక్స్ అనమాట. 10, 20, 30, 40, 50 ఇట్లా వచ్చింది. ఇది కంప్రెస్ స్ట్రెంత్ అనమాట. 150 mm సైజు ఉన్న క్యూబ్ని కాంక్రీటింగ్ చేసి 28 days క్యూరింగ్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తే వచ్చిన రిజల్ట్ అనమాట కంప్రెసివ్ స్ట్రెంత్ అనమాట. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి మనకు అప్ టు M55 వరకు మనం డిజైన్ చేసిన ప్రకారము మనం తీసుకుంటాం అనమాట. M60 నుంచి M80 పైన, ఆ పైన M55 పైన వచ్చినది ఏదే కానీ మనం ఇలాగ ఆల్రెడీ చెప్పినట్టు ఎక్స్పెరిమెంట్ చేసి తీసుకున్న రీడింగ్స్ ప్రకారం మనం ఆ వాల్యూస్ అనేది తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇదనమాట గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్స్ గురించి. సో ఇది ఇంటర్వ్యూస్లో చాలామంది అడుగుతుంటారు. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చి ఆర్డినరీ కాంక్రీట్, సెకండ్ వచ్చి స్టాండర్డ్ కాంక్రీట్, థర్డ్ వచ్చేసి హై స్ట్రెంత్ కాంక్రీట్ అనమాట. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో అంతవరకు మన ఛానల్ కన్నా మీకు మన ఛానల్స్లో వీడియోస్ కన్నా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎవరైనా సివిల్ ఇంజనీర్స్ కానీ, లేదా ఇల్లు కట్టుకుంటూనే వాళ్ళు ఎవరన్నా హౌస్ బిల్డర్స్ కానీ, సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా మా కంటెంట్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఓకేనా. ఈ వీడియోకి ఎంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నేను ఒక 100 likes అనేది టార్గెట్ పెట్టినాను. ఒకవేళ ఎవరికైనా ఈ వీడియోకి నచ్చితే లైక్ చేసి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్.